అక్షయ తృతీయ రోజు ఎవరిని తిట్టకూడదు. శాపనార్థాలు అసలు అక్షయ తృతీయ రోజు పెట్టకూడదు. ఓకే. ఎందుకోసం అక్షయ తృతీయ రోజు మంచి జరిగితే మంచి జరుగుతున్నప్పుడు చెడు చేస్తే చెడు కూడా జరుగుతుంది కదా. అంతే కదా గురుగారు. సో శాపనార్థాలు పెట్టకూడదు, నెగిటివ్ వర్క్స్ ఏవి చేయకూడదు. ముఖ్యంగా మాంసం తినకూడదు, మాంసం జోలికి వెళ్ళకూడదు, హింస జోలికి వెళ్ళకూడదు, నెగిటివ్ వర్క్స్ ఏవి చేయకండి. ఎందుకోసం అంటే అక్షయ తృతీయ రోజు నువ్వు ఏది చేస్తే అది అక్షయం. నువ్వు పాపం చేసినా అక్షయమే, పుణ్యం చేసినా అక్షయమే. కాబట్టి నెగిటివ్ థింగ్స్ ఏవి చేయకూడదు. అక్షయ తృతీయ రోజు మాంసం తినకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని తూలనాడకూడదు, ఎవరి మీద నెగిటివ్ ఇంపాక్ట్ చేయకూడదు. సో ఇంతే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. చేయాల్సినవి ఏంటంటే అక్షయ తృతీయ రోజు అన్నదానం చేయండి. కడుపు నిండా అన్నం పెట్టండి, ఎవరికైనా అన్నదానం చేయండి. లేదంటే గోవుల దగ్గరికి వెళ్ళి గోవులకు మంచిగా బెల్లము అన్నము బెల్లం పెట్టండి. బెల్లం గ్రాసంతో ఏమన్నా ఇప్పుడు పుట్నాలు ఉంటాయి, తర్వాత శనగలు ఉంటాయి, ఆ బెల్లంతో బాగా కలిపి తినిపించండి. సో ఆవులు ఏం తినగలిగితే వెళ్ళి గోగ్రాసం చేయండి, గోదానం చేయండి. గోవులు కూడా దానం చేయండి. లేదంటే అక్షయ తృతీయ రోజు నీకు ఏ పని లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నన్ను ఆడిపోసుకుంటారు కదా, అక్షయ తృతీయ రోజు మీకు డబ్బులే కావాలి నన్ను ఆడిపోసుకుంటారు కదా. నేను మీకు చెప్తున్నా, నీకు నిజంగా అక్షయ తృతీయ రోజు సేవ చేయాలనుకుంటే మా శ్రీచక్రపీఠం నుండి సేవ చేయండి, ముత్యమో పగడం ఇస్తా. కానీ అక్కడ దాకా కూడా రాలేకపోతున్నారు. మీ దగ్గరలో ఏదైనా దేవస్థానం ఉంటే అక్షయ తృతీయ రోజు పొద్దున్నే మంచిగా స్నానం చేసి పాత బట్టలు వేసుకొని వెళ్ళండి, చీపురు కట్టబట్టుకొని వెళ్ళండి. మొత్తం గుడి అంతా క్లీన్ చేయండి, గుడి బూజ క్లీన్ చేయండి, అన్ని క్లీన్ చేయండి. అయ్యగారిని అడగండి, స్వామివారి పాత్ర మొత్తం ఇవ్వండి, మొత్తం మేము క్లీన్ చేస్తామని చెప్పండి, సేవ చేయండి. అందులోపల కుంభ మీన మేషరాశి వాళ్ళు, నేను ఎవరెవరికి రావద్దు అని చెప్పాను వాళ్ళందరూ వెళ్ళి గుడి సేవ చేయండి. ఏవైనా పాతబడ్డ దేవస్థానాన్ని పూర్తిగా క్లీన్ చేయండి. అదొక వర్క్ పెట్టుకోండి మీ జీవితంలో. అక్షయ తృతీయ దేవతా సేవ చేసిన అద్భుతమే.